ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 మనకి నోటిఫికేషన్ అనేది 32,438 పోస్టులకి అనేది రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆన్లైన్ అనేది స్టార్టింగ్ అయింది, ఎండింగ్ అయింది. ప్రజెంట్ అయితే ఎడిటింగ్ అనేది జరుగుతుంది. అయితే టోటల్గా ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయంటే ఆల్ ఓవర్ ఇండియా అనేది ఇది ఆల్ ఓవర్ ఇండియా విషయానికి వస్తే మనకి టోటల్గా ఎన్ని ఫామ్స్ వెళ్ళాయి ఇప్పటి వరకు అంటే 1,03,75,000 వరకు కూడాను అప్రాక్సిమేట్లీగా అప్లికేషన్స్ అనేవి వెళ్ళడం జరిగింది. అయితే ఆల్ ఇండియాలో పోటీ చూసుకుంటే ఒక పోస్ట్కి 319 మంది పోటీ పడుతున్నారండి. ఓకే, అయితే ఇప్పుడు ఈ నెంబర్ ఎలా ఉంటుందంటే ఆల్రెడీ కొన్ని అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంటాయి. ఇంకా అప్రాక్సిమేట్లీగా మనకి డేట్ కన్ఫర్మ్ రాలేదు, వస్తుంది. కానీ ప్రజెంట్ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీగా చూసుకుంటే 1,03,00,000 వరకు కూడా అప్లికేషన్స్ అనేవి వెళ్ళడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు మనం చూసుకుంటే జోన్ వైజ్గా ఎన్ని ఫామ్స్ వెళ్ళాయి, ఆ జోన్కి పోటీ అనేది ఒక పోస్ట్కి ఎంతమంది పోటీ పడుతున్న విషయం మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం చూసుకుంటే రైల్వే జోన్ జైపూర్ విషయానికి వస్తే మనకి టోటల్గా ఉన్న వేకెన్సీ 1,433 పోస్టులు ఉన్నాయి. అయితే అప్రాక్సిమేట్లీగా మనకి ఎన్ని అప్లికేషన్స్ ఇప్పటివరకు వెళ్ళాయంటే 6,78,000 వరకు కూడాను అప్లికేషన్స్ అనేవి వెళ్ళడం జరిగింది జైపూర్ జోన్కి. అయితే ఒక పోస్ట్కి ఎంతమంది పోటీ పడుతున్నారంటే 473 మంది పోటీ పడుతున్నారు. ఓకే, నెక్స్ట్ విషయానికి వస్తే ప్రయాగ్రాజ్ జోన్ విషయానికి వస్తే టోటల్ వేకెన్సీ 2,020 ఉన్నాయి. మొత్తానికి అప్లికేషన్స్ 7,89,000 వరకు కూడా వెళ్ళాయి. ఒక పోస్ట్కి 390 మంది పోటీ పడుతున్నారు. హుగ్లీ విషయానికి వస్తే 503 వేకెన్సీ 3,33,000 అప్లికేషన్స్ వెళ్ళాయి. 662 మంది పోటీ పడుతున్నారు ఒక పోస్ట్కి. నెక్స్ట్ జబల్పూర్కి 7 lakhs వరకు కూడా మనకి అప్లికేషన్స్ వెళ్ళాయండి. 1,614 వేకెన్సీకి పోటీ 442. భువనేశ్వర్ విషయానికి వస్తే టోటల్గా 4,51,000 వరకు కూడా అప్లికేషన్స్ వెళ్ళడం జరిగింది. 964 పోస్టులకి 468 మంది పోటీ పడుతున్నారు. నెక్స్ట్ బిలాష్పూర్ విషయానికి వస్తే టోటల్ వేకెన్సీ 1,337 ఉన్నాయి. 5,99,000 వరకు కూడా అప్లికేషన్స్ వెళ్ళడం జరిగింది. ఒక పోస్ట్కి 448 మంది కాంపిటీషన్ ఇస్తున్నారు ఎగ్జామ్ విషయంలో. నెక్స్ట్ ఢిల్లీ విషయానికి వస్తే 4,785 పోస్టులు ఉన్నాయండి. ఎక్కువ అప్లికేషన్ దీనికి వెళ్ళాయి. 10 లక్షల వరకు కూడా అప్లికేషన్స్ వెళ్ళడం జరిగింది. అయితే పోటీ చూడండి 212 మంది. ఓకే, గమనించండి. నెక్స్ట్ చెన్నై విషయానికి వస్తే 2,694 పోస్టులు ఉన్నాయండి. 7,61,000 అప్లికేషన్స్ అయితే వెళ్ళడం జరిగింది. ఒక్కొక్క పోస్ట్కి కూడా 282 మంది పోటీ పడుతున్నారు. నెక్స్ట్ గోరఖ్పూర్ విషయానికి వస్తే 1,370 వేకెన్సీ 6,24,000 అప్లికేషన్స్ వెళ్ళాయి. 304 మంది పోటీ పడుతున్నారు ఒక పోస్ట్కి. గౌహతి విషయానికి వస్తే 2,048 వేకెన్సీ 7,50,000 వరకు కూడా అప్లికేషన్స్ వెళ్ళడం జరిగింది. 366 మంది పోటీ పడుతున్నారు ఒక పోస్ట్కి. నెక్స్ట్ కలకత్తా ఈస్టర్న్ రైల్వే జోన్కి 1,817 వేకెన్సీ ఉంటే 7,84,000 అప్లికేషన్స్ వెళ్ళాయి. 431 మంది పోటీ పడుతున్నారు ఒక పోస్ట్కి. ముంబై వెస్ట్రన్ రైల్వే విషయానికి వస్తే 4,672 వేకెన్సీ 10 లక్షల వరకు కూడా అప్లికేషన్స్ వెళ్ళడం జరిగింది. పోటీ విషయానికి వస్తే 219. గమనించండి. సికింద్రాబాద్ విషయానికి వస్తే మన హోమ్లీ జోన్, తెలుగు రాష్ట్రాలకి చాలా ఇష్టమైన జోన్. సికింద్రాబాద్ నుంచి 1,642 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. అయితే ఎక్కువ మంది దీనికి కూడా అప్లై చేసేసారండి. 7,24,123 మంది అప్లై చేశారు అప్రాక్సిమేట్లీగా ప్రజెంట్. అయితే పోటీ చూసుకుంటే చాలా హెవీగా ఉందండి. 441 ఉంది. ఓకే, చూడండి ఇక్కడ కంపారిజన్ ముంబైతో పోల్చుకుంటే ఇక్కడ అప్లికేషన్స్ ఎక్కువ వెళ్ళే, వేకెన్సీ ఎక్కువ ఉంది, అప్లికేషన్స్ వెళ్ళి పోటీ తగ్గింది. అది గమనించండి. నెక్స్ట్ కలకత్తా విషయానికి వస్తే సౌత్ ఈస్టర్న్ రైల్వే విషయానికి వస్తే 1,044 పోస్టులు ఉన్నాయి. 4,25,000 వరకు కూడా అప్లికేషన్స్ వెళ్ళడం జరిగింది. 407 మంది పోటీ పడుతున్నారు ఒక పోస్ట్కి. ముంబై సెంట్రల్ రైల్వే విషయానికి వస్తే మనకి 3,244 వేకెన్సీ ఉంది. మనకి 7 లక్షల వరకు కూడా అప్లికేషన్స్ వెళ్ళడం జరిగింది. పోటీ చూడండి తగ్గింది, 216 అప్లికేషన్స్ వెళ్ళాయి. అయితే ఈ నెంబర్స్ ఇలాగనే ఉంటాయా సార్ అంటే మనకి ఆల్రెడీ కరెక్షన్ విండో ఓపెన్ అయ్యింది కదా. కరెక్షన్ విండో అయిన తర్వాత మ్యాక్సిమం మనకి అప్లికేషన్ చాలా రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది చాలామందికి కూడాను. ఎందుకంటే పేమెంట్ ప్రాబ్లం వల్ల, లేకపోతే మన డాక్యుమెంట్స్ ప్రాబ్లం వల్ల, లేకపోతే
సంథింగ్ ఏదో ఒక జరిగేసి మనకి చాలా అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అవుతుంది. ఈ నెంబర్స్లో అయితే మారే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి అయితే మనకి 1 crore ప్లస్లో ఉన్నాయి కదా, మ్యాక్సిమం 1 crore వచ్చే ఛాన్స్ ఉంది అప్లికేషన్స్. ఓకే, ఇప్పుడు మనం ఒక విషయానికి వస్తే, హెవీగా కాంపిటీషన్ ఉన్నది బోర్డు విషయానికి వస్తే హుగ్లీకి పోటీ అనేది చాలా ఎక్కువ ఉంది. 662 మంది మనకి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఒక పోస్ట్కి. అయితే నెక్స్ట్ ఇది ఫస్ట్ ప్లేస్లో ఉందండి ఎక్కువ కాంపిటీషన్ విషయంలోని. నెక్స్ట్ విషయానికి వస్తే మన తెలుగు రాష్ట్రాలైన మన సికింద్రాబాద్ బోర్డే నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఉంది. మన సికింద్రాబాద్ చూసుకోండి, నెక్స్ట్ పోటీ విషయంలోని మ్యాక్సిమం మన తెలుగు రాష్ట్రాల్లో 2వ ప్లేస్లో అయితే మాత్రం సికింద్రాబాద్ బోర్డుకే ఉంది కాంపిటీషన్ విషయంలో. అయితే తక్కువ కాంపిటీషన్ ఉన్నది విషయానికి వస్తే ఢిల్లీ అండి. ఎందుకు కాంపిటీషన్ అంటే ఇది సేఫేనండి ప్రజెంట్ చెప్పుకోవాలనుకుంటే. ఎందుకంటే ఇక్కడ చూడండి 4785 వేకెన్సీకి 10,14,657 అప్లికేషన్లు వెళ్ళాయి. మ్యాక్సిమం ఇందులో మైనస్ అయిన కూడా మ్యాక్సిమం 10 lakhs వరకు అయితే ఉంటుంది. ఇక్కడ కాంపిటీషన్ చూసుకోండి 212 మంది మాత్రమే ఒక పోస్ట్కి పోటీ పడుతున్నారు. నెక్స్ట్ విషయానికి వస్తే మనకి ముంబైనండి. నెక్స్ట్ ముంబై వెస్ట్రన్ రైల్వే, సెంట్రల్ రైల్వే 2 కూడా సేఫేనండి. ఈ 2 కూడా సేఫే. ఎందుకంటే ఇక్కడ చూడండి పోటీ ప్రపంచం అనేది ఇక్కడ తక్కువగానే ఉంది. ఇంకా ఎడిటింగ్ ఆప్షన్ రిజెక్ట్ ఆప్షన్ అయితే మ్యాక్సిమం 210 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇదైతే మాత్రం నేనైతే సేఫ్ జోన్నే పెడతా. ఓకే, ముంబై కూడా సేఫ్ జోనే. ఢిల్లీ కూడాను మనకి ఇది సేఫ్ జోన్ కిందే వస్తుంది, గమనించండి. ఢిల్లీ కూడాను మనకి సేఫ్ జోన్. ఎందుకంటే ఇక్కడ చూడండి పోటీ పడే వాళ్ళు చాలా తక్కువగానే ఉన్నారు మిగతా జోన్లతో పోల్చుకుంటే. అయితే మనం చూసుకుంటే హుగ్లీకి అప్లై చేసే వాళ్ళు 503 వేకెన్సీ ఉంది, కానీ 3,33,000 వరకు అప్లికేషన్స్ వెళ్ళాయి. కాబట్టి 662 మంది పోటీ పడుతున్నారు. అంటే కాంపిటీషన్ విషయంలో ఎక్కువ ఉన్నారు. ఇది కూడా మనకి హార్డ్ అని వస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది ఒక పోస్ట్కి పోటీ పడుతున్నారు కాబట్టి ఇది డేంజర్ జోన్ అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే సికింద్రాబాద్ చూడండి 1642 వేకెన్సీ ఉంది, కానీ 7,24,123 మంది అప్లై చేసేసుకున్నారు. అంటే 441 మంది ఒక పోస్ట్కి పోటీ పడుతున్నారు. అంటే ఇక్కడ చూడండి చాలామంది మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు సికింద్రాబాద్కి అప్లై చేసేసారు హోమ్లీ జోన్స్ని. ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి. కానీ ప్రస్తుతానికైతే మన సికింద్రాబాద్ కూడాను డేంజర్ జోన్లోనే ఉంది, అది గమనించండి. ఓకే, మన సికింద్రాబాద్ జోన్ కూడా డేంజర్లోనే ఉంది. ఓకే, ఈ ఎగ్జామ్ సెంటర్ అనేది ఎక్కడ ఇస్తారని చాలామందికి చాలా డౌట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ జోన్ నేను ముంబై పెట్టాను. ఈ ముంబై జోన్ ఇస్తే నాకు ఎగ్జామ్ సెంటర్ ముంబై ఎవరండి? మన అడ్రస్ ఉంటుంది కదా, మనం అడ్రస్ ఇచ్చాం కదా, ఈ అడ్రస్లో మనకి నియరెస్ట్గా మనకి ఎగ్జామ్ సెంటర్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఇది మీరు గమనించండి. ఓకే, ఎగ్జామ్ సెంటర్ అనేది మనకి నియరెస్ట్గా ఉన్న అడ్రస్లో మాత్రమే సెంటర్ ఇస్తారు, అది గమనించండి. అయితే ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ డేట్ విషయానికి వస్తే ఈ మధ్యన చాలా స్ప్రెడ్ అవుతుందండి ఫేక్ న్యూస్. అదంతా ఫేక్, అది గుర్తుపెట్టుకోండి. మనకి ఇచ్చేస్తున్నారు కదా, ఏది జూన్ 12 నుంచి ఆగస్ట్ అనేసి ఇస్తుండే కదా, ఇది అనేది ఫేక్. ఓకే, ఇది ఫేక్ న్యూస్, ఇది గమనించండి మీరు. ఇది ఫేక్ న్యూస్. మనకి ఎక్స్పెక్టెడ్గా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే బాగా గమనించండి, మనకి ఆగస్ట్ కానీ లేకపోతే మనకి సెప్టెంబర్ కానీ. ఓకే, ఈ మంత్లో మాత్రమే మనకి ఎగ్జామ్ ఉంటుంది, ఇది గుర్తుపెట్టేసుకోండి. అంతే కాబట్టి ఈ ఫేక్ న్యూస్ని మీరు నమ్మకండి. ఓకే, థ్యాంక్ యూ.